సత్యం మీనాతో ఇలా అంటూ ఉంటాడు. అమ్మ మీనా, వంటకాలన్నీ రెడీ అయ్యాయా? వంటలన్నీ పూర్తయితే నేను ఓ 11 మందిని తీసుకొస్తాను. వాళ్ళకి తృప్తిగా అన్నదానం చేద్దాము. చనిపోయిన మీ ఆ నాన్నగారి ఆత్మకి శాంతించాలని చెప్పి నేను ఈ 11 మందికి భోజనాలు పెట్టాలనుకున్నాను. రెడీ అయ్యాయమ్మా అని అంటాడు. ఆ మామయ్య గారు రెడీ అయిపోయాయి మామయ్య గారు, మీరు వెళ్ళి పిలుచుకురండి 11 మందిని అని అంటుంది. అలాగేనమ్మా, గుడి దగ్గరికి వెళ్తాను. అక్కడ ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం అన్నదానం చేస్తేనే, వాళ్ళు తృప్తిగా భోంచేస్తేనే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి అంటాడు. ఇక ప్రభావతి వస్తుంది. ఇల్లు ఎలా కనిపిస్తుంది? ఇల్లు వలకాళ్ళ కనిపిస్తుందా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అసలు ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే బాగోదు అని ప్రభావతి అంటుంది. ఇక తర్వాత సత్యం ప్రభావతితో, ప్రభా, నా వల్ల ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది. ఈ పాప నాకు ఊరికే పోదు. కనీసం ఈ చిన్న పనైనా చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఓ భార్యగా నాకు మనశ్శాంతి కలిగించడం, భార్యగా అది నీ బాధ్యత. దయచేసి ఈ కార్యక్రమాన్ని నువ్వు అడ్డుకోవద్దు. నేను చాలా బాధపడతాను అని చెప్పడంతో ప్రభావతి ఇక నోట్లోనే తిట్టుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత సత్యం గుడి దగ్గరికి వెళ్ళి ఓ 11 మందిని తీసుకొస్తాడు. వాళ్ళందరికీ మీనా కాళ్ళు కడుక్కోమని నీళ్ళిస్తుంది. వాళ్ళందరినీ లైన్లో కూర్చోబెట్టి అరటి ఆకు వేసి అందరికీ భోజనాలు వడ్డిస్తుంది. ఇక అదే సమయంలో రోహిణి చెప్పులు వేసుకొని వాళ్ళు భోంచేస్తూ ఉండగా ఆ చెప్పులతోనే నడుచుకుంటూ బ్యాగు తీసుకొని అలా వెళ్తూ ఉంటుంది. ఆ కాళ్ళ దుమ్ము ఆ తిని వాళ్ళ విస్తరాకుల్లో పడతాయి అన్న కామన్ సెన్స్ కూడా లేకుండా చాలా పొగరుగా, వీళ్ళంతా ముష్టి వాళ్ళే కదా, బయట ఎంగిలి మెతుకులు ఏరుకొని తినేవాళ్ళు, అలాంటిది వీళ్ళకి ఇప్పుడు కాళ్ళ కింద చెప్పులో ఉన్న మట్టి పడిన ఏం కాదులే అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత మీనా, ఏయ్ ఆగు, నువ్వు అసలు మనిషివేనా? నీకు మానవత్వం ఉందా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నంలో నీ కాళ్ళ ధూళి పడుతుంది. నీకేం అనిపించడం లేదా? అసలు నువ్వు మనిషివేనా? నువ్వు తినేది అన్నమే కదా, అలాంటి అన్నమే కదా ఇప్పుడు వాళ్ళు కూడా తింటున్నారు అని అంటుంది. ఏయ్, ఎంత ధైర్యం! వీధిలో ముష్టెత్తుకు తిరిగే వాళ్ళకి నాకు ఒకటేనంటావా? నేను తినేది అన్నం, వాళ్ళు తినేది అన్నం ఒకటేనంటావా? చెత్త కుప్పల్లో ఏది పడితే అది ఏరుకొని తింటారు. నాలాగా నచ్చినవన్నీ తింటారా? పిచ్చి పిచ్చిగా ఉండదు అని మాట్లాడుతూ ఉండగా మీనా కూడా గట్టిగా సమాధానం చెప్తూ ఉంటుంది. ఇంతలోపు అక్కడ 11 మందిలో కూర్చున్న ఓ అతను రోహిణిని చూసి గుర్తుపడతాడు. చూసి గుర్తుపట్టి లేచి నిలబడతాడు. గడ్డం, మీసం గుబురుగా ఉంటాయి. మొహమంతా అదో రకంగా ఉంటుంది. ఇక కళ్యాణి అని అంటాడు. ఆ పిలుపు ఎక్కడో విన్నట్టుగా అనిపించి ఒక్కసారిగా రోహిణి ఇక అతని వైపు చూస్తుంది. అతని చెస్ట్ మీద పుట్టుమచ్చ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇలా చెస్ట్ మీద పుట్టుమచ్చతో ఉన్న వ్యక్తి నా భర్త. ఈ పిలుపు కూడా నా భర్త నన్ను పిలిచేవాడు. కళ్యాణి అని ఎక్కడున్నా పిలిచినా ఆ పిలుపు ఇంకా నాకు గుర్తుంది. అదే పిలుపు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వింటున్నానేంటి అని షాక్ అయిపోతుంది. ఇక అలాగే కళ్ళు పెద్దవి చేసుకొని అతని వైపు చూస్తూ ఉంటుంది రోహిణి. ఇక మీనా, మీరు కూర్చోండి, తన తరపున నేను క్షమాపణ చెబుతున్నాను, మీరు తృప్తిగా భోంచేయండి అని చెప్పి ఇక మీనా తన్ని కూర్చోబెడుతుంది. అతని మాత్రం చేయి చాపి కళ్యాణి కళ్యాణి అని పిలుస్తూ ఉండగా ఒక్కసారిగా రోహిణి కోపంతో ఇక లోపలికి వెళ్ళిపోయి బ్యాగు పక్కన పడేసి ఆలోచనలో పడుతుంది. నా భర్త గొంతే, నా భర్త పిలిపే, ఎంతకాలమైనా ఆ పిలుపు నేను ఎలా మర్చిపోతాను? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆ పిలుపే నా చెవిలో వినబడుతుంది. కానీ ఎందుకు ఈరోజు ఆయనే పిలిచినట్టు అనిపిస్తుంది? ఎవడో ముష్టివాడు, వాడి పిలుపు నా భర్త పిలుపు ఒకటే అని నేను ఎందుకు అనుకుంటున్నాను? అంతా నా మూర్ఖత్వం. అతను చనిపోయి చాలా సంవత్సరాలైంది. పొరపాటుగా నేనే అపార్థం చేసుకుంటున్నాను. ఈ ఊహల్లో నుంచి నేను త్వరగా బయటపడాలి అని చెప్పేసి మళ్ళీ మామూలుగా అనుకుంటుంది. ఇంకా ఆ తర్వాత భోజనాలకు వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసేసిన తర్వాత మీనా వాళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించేస్తుంది. అందరూ సంతోషంగా వెళ్ళిపోతారు. ఈలోపు రోహిణి బాగా ఆలోచించి అతనికి నా భర్తకి పోలికలు ఇంకా ఏమైనా కలిసాయా? పుట్టుమచ్చ అయితే కలిసింది. ఇంకా ఆ పిలుపు కూడా నాకు గుర్తు.
ఇంకా ఏమైనా ఉన్నాయా? అతను నా భర్తేనా? ఎందుకైనా మంచిది ఒకసారి నేను చెక్ చేసుకుంటాను అని బయటకొచ్చి చూస్తుంది. కానీ ఇంతలోపు వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో పరిగెత్తుకుంటూ బయట వెళ్ళి అటు ఇటు అంతా వెతుకుతుంది. ఈలోపు స్కూటర్ కూడా స్టార్ట్ చేసి ఆ సందు ఈ సందు అన్ని సందులు వెతుకుతుంది. కానీ ఎక్కడా కనిపించడు. ఛ! ఏంటిది? ఏంటిలా జరిగింది? అంటే నా భర్త చనిపోలేదన్నమాట. ఎన్నో సంవత్సరాలుగా చనిపోయాడని అనుకుంటున్నాను, కానీ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, ప్రాణాలతోనే ఉన్నాడు. ఇలా బిచ్చగాళ్ళలాగా నా కళ్ళ ముందుకి కూడా వచ్చాడు. ఏదో ఒకటి చేయాలి, వెంటనే వీడిని ఏదో ఒకటి చేయాలి, విత్తను లేకుండా చేయాలి. చనిపోయాడు అని అందరూ అనుకున్నట్టుగానే నిజంగానే అతను చచ్చిపోవాలి. బ్రతికి ఉంటే నాకు ముప్పే, ఖచ్చితంగా ముప్పే. అందరి దృష్టిలో ఆయన చనిపోయారు, కానీ నా దృష్టిలో ఆయన చనిపోయాడో బ్రతికున్నాడో తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు ఆయన్ని చూస్తే ఆయన చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. వెళ్ళాలి, వెళ్ళి వెంటనే ఈ విషయం అమ్మతో చెప్పాలి. వీడు కానీ మళ్ళీ ఇంటికి వచ్చినా నిజం చెప్పినా మనోజ్కి తెలిసిపోతుంది తన భర్త బ్రతికే ఉన్నాడు, మోసం చేసి పెళ్లి చేసుకుంది అన్న నిజం తెలిసిపోతుంది అని చెప్పి చాలా కంగారుగా టెన్షన్లో ఇక ఇంట్లోకి వచ్చి వెంటనే సుగుణమ్మకి ఫోన్ చేస్తుంది. అమ్మ కళ్యాణి, ఎలా ఉన్నావమ్మా? నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు. నేనే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వేమో వద్దన్నావు కదా. మీ అత్తగారు ఫోన్ ఎత్తుతారన్న భయంతో నేను ఫోన్ చేయడం లేదమ్మా అని చెప్పి అంటుంది. అవన్నీ తర్వాత నీకు ఓ విషయం చెప్పాలమ్మా. నాకు చాలా టెన్షన్గా ఉంది, చాలా భయంగా ఉంది, కాలు చేతులు ఆడడం లేదు. ఈ టెన్షన్లో నీతో ఈ కష్టాన్ని పంచుకోవాలనిపించి నాకు ఫోన్ చేయాలనిపించిందమ్మా అని అనగానే, చూసావా అమ్మ కళ్యాణి, ఇంత కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా తల్లే గుర్తొస్తుంది. ఏ విషయమైనా చెప్పుకోవాలన్నా, కష్టాన్ని బాధని పంచుకోవాలన్నా తల్లికి మరో మారు అనేది ఉండదు. తల్లితోనే పంచుకుంటారు. ఆ విలువ నీకు ఎంతకాలానికైనా తెలిసింది. సంతోషమమ్మా అని అంటుంది. అమ్మ ముందు నేను చెప్పేది విను అని ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగిందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అమ్మా ఆయన చనిపోలేదు, బ్రతికే ఉన్నారు అని అంటుంది. ఆయన ఎవరమ్మా? ఎవరు చనిపోలేదు, ఎవరు బతికే ఉన్నారు, అసలు ఏం జరిగింది అని అంటే, ఎవరో కదమ్మా, నా భర్త, నా మొదటి భర్త చనిపోలేదమ్మా, బ్రతికే ఉన్నాడమ్మా అని అంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు చెప్తుంటే నాకే ఒళ్ళంత వణుకుగా ఉంది, భయంగా ఉంది. బ్రతికే ఉండడం ఏంటే, నీ భర్త చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు కదా, చనిపోలేదా, బ్రతికే ఉండడం ఏంటి, అంతా నీ భ్రమ, ఎవరినో చూసుంటావు, అసలు ఏమైంది అని అనగానే, లేదమ్మా బ్రతికే ఉన్నాడు, ఈరోజు ఇంటికి కూడా వచ్చాడు, మీనా తనకి వడ్డించింది, నన్ను కళ్యాణి అని పిలిచాడు. నువ్వు నా భర్త తప్ప నా పేరు కళ్యాణి అన్న విషయం ఎవ్వరికీ తెలీదు. అతను నా భర్తే, గుండెల మీద పుట్టుమచ్చ కూడా ఉంది, కళ్యాణి అని పచ్చుబొట్టుతో రాయించుకున్నాడు కూడా, అది కూడా నేను చూశానమ్మా, బ్రతికే ఉన్నాడమ్మా అని అనగానే, ఏంటే ఏం మాట్లాడుతున్నావే, నిజమా? నీ భర్త వెతుక్కుంటూ మరి నీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు బ్రతికి ఉన్నప్పుడు నువ్వు మరి ఆపాలి కదా, నీ భర్తని తీసుకొని అక్కడి నుంచి వచ్చేయాలి కదా, జరిగిందేంటో నీ అత్తింట్లో చెప్పేసి నువ్వు రావాలి కదా. నీ భర్త నిన్ను ఎంతో చక్కగా చూసుకునేవాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నువ్వే ప్రాణంగా బ్రతికాడు, అలాంటి అతన్ని ఎలా వదిలేస్తావమ్మా అని అనగానే, అమ్మా నోరు మూస్తావా, ఇప్పుడు నేను ఈ విషయం నీకెందుకు చెప్పానో తెలుసా? అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని. తను బ్రతికే ఉంటే నా కాపురానికి ముప్పు కదా. అతను వచ్చి మనోజ్తో కానీ నిజం చెప్తే నా పరిస్థితి ఏమవుతుంది చెప్పు అని అనగానే, చెప్పు తీసుకొని కొడతాను, ఇంకొక మాట నువ్వు మాట్లాడావంటే నీ భర్త చనిపోయాడేమో అనుకొని నువ్వు పొరపాటుగా మనోజ్ని పెళ్లి చేసుకున్నావు, కానీ నీ భర్త బతికే ఉన్నాడు, నీకు నీ భర్తకి పుట్టిన బిడ్డ కూడా ఉన్నాడు, ఆ బిడ్డ కోసం మీరిద్దరూ కలిసి ఉండాలి కదా. బ్రతికే ఉన్నాడు నీ భర్త అని తెలిసాక అందరికంటే ఎక్కువ నువ్వే సంతోషపడాలి. అలాంటిది ఇలా మాట్లాడతావేంటి? నీ భర్త ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బ్రతికే ఉన్నాడు కాబట్టే ఈ నిజం ఎప్పుడైనా కూడా మనోజ్తో చెప్పేసి ఇక్కడికి వచ్చేసే, అందరం ఇంతకు ముందులాగే సంతోషంగా బ్రతుకుదాము, ముందు నీ భర్త ఎక్కడున్నాడో అది వెతుకు అని అంటుంది. అమ్మా నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చేయలేను, అసలు వాడంటే ఇష్టం లేకే వాడిని నేనే చంపేశాను, కానీ ఎలా బ్రతికాడో నాకు అర్థం కావడం లేదు అని పొరపాటు నా నోరు జారేస్తుంది. నిజానికి ఆ నిజం
సుగుణమ్మకి కూడా తెలీదు. ఏంటే ఏం మాట్లాడుతున్నావే? నీకిష్టం లేదా? అందుకని బతుకున్న మనిషిని చనిపోయాడని నాటకం ఆడావా? ఆ రోజు ఏం జరిగిందో ఇంకా నాకు బాగా గుర్తుంది. నువ్వు నీ భర్త నీ పుట్టిన 3 నెలల చంటి బిడ్డని నా దగ్గర అప్పగించి, అమ్మా మేమలా షికారికి వెళ్తాము, బీచ్కు వెళ్తామమ్మా అని అన్నాము. వద్దు వద్దు అన్నా వినిపించుకోలేదు. నీ భర్తను తీసుకొని బీచ్కు వెళ్ళావు. బీచ్కు వెళ్ళాక పొరపాటున అనుకోకుండా ఆ సముద్రంలో నీ భర్త పడిపోయాడని చెప్పావు. ఇద్దరు వెళ్ళి ఒక్కదానివే తిరిగొచ్చావు. ఏడుస్తూ తిరిగొచ్చావు. నీ భర్తని చనిపోయాడని కంప్లైంట్ ఇచ్చాము. కానీ అంత వెతికారు కానీ ఎక్కడ బాడీ కనిపించలేదు. అలాగని మనిషి బ్రతికున్న ఆనవాళ్ళు కూడా లేదు. అప్పటి నుంచి మనిషి దొరకకపోయినా బాడీ కనిపించకపోయినా చనిపోయాడని ఇన్ని సంవత్సరాలు అనుకున్నాము. ఏ తిమింగలమో ఏ చేపలో తినేసుంటాయి కాబట్టే దొరకలేదు అనుకున్నాము. అలాంటి వ్యక్తి ఇప్పుడు నీ తారసపడ్డాడని చెప్తున్నావు. కానీ ఇప్పుడేమో నేనే చంపేశాను, అతనంటే నాకు ఇష్టం లేక అని తీరిగ్గా చెప్తున్నావు. అంటే ఆ రోజు సముద్రంలో నీ భర్త పడిపోలేదా? కావాలనే పిచ్చివాడిని చేసి ముష్టివాడిని చేసావా? అయినా నీకేం తక్కువ చేశాడే నీ భర్త? నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. తను నీ కోసం అన్నిటినీ వదిలేసి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేశాడు. నిన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. గోరు ముద్దలు కలిపి నీకు తినిపించేవాడు. నిన్ను పసిపాపలాగా చూసుకునేవాడు. అలాంటి అతన్ని నువ్వు చంపడం ఏంటి? అసలు ఎందుకు ఇదంతా ఈ నటన ఎందుకు చేశావు అని సుగుణమ్మ అనడంతో, అమ్మా నేనేం చెప్పలేను. ఒకరిని చూస్తే కొట్టాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే ఇష్టపడాలనిపిస్తుంది. అదేంటో ఆయన నన్ను ఎంత ప్రేమగా చూసినా ఆయనంటే నాకు ఎందుకో ఎప్పుడూ తెలియని అయిష్టత. అందుకని ఓ బిడ్డకి తల్లినైనా కూడా అతనితో నాకు ఉండాలనిపించలేదు. నేనే సముద్రంలోకి తోసేశాను. చచ్చిపోయాడు అనుకున్నాను, కానీ బతికే ఉన్నాడన్నమాట. ఎప్పుడైనా నాకొద్దమ్మా, అతను నాకొద్దు. అతన్ని నువ్వే ఎలాగైనా తప్పించాలి. నువ్వు రేపు బయలుదేరి అన్ని గుళ్ళు వెతుకు. గుళ్ళ దగ్గర ఆయన కనిపిస్తే దూరంగా తీసుకువెళ్ళిపో. చూడు కళ్యాణి, ఈ నిజం నువ్వు కానీ చెప్పి ఆ ఇంటి నుంచి తొందరగా బయటికి వచ్చావు. లేకపోతే వాళ్ళతో నేనే ఈ నిజం చెప్పేస్తాను. నేనే కలుపుతాను అని అనగానే, ఆ పని నువ్వు చేసావంటే నీ కూతురు నీకుండదు. నీ కూతురు చచ్చిపోతుంది. సరేలే, నువ్వు ఏ గుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరిని వెతకద్దు, నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక బెదిరిస్తుంది సుగుణమ్మని. సుగుణమ్మ అమ్మో అంటూ ఇక మౌనంగా ఉండిపోతుంది. ఇక తర్వాత రోహిణి ఎలాగైనా వీడిని అడ్డు తొలగించుకోవాలి, ఏదో ఒకటి చేసి వీడిని మాత్రం ఈ ఇంటి ఛాయలకు కూడా రానివ్వకూడదు. ఇప్పుడు ఇంటికొచ్చి నన్ను గుర్తుపట్టి కళ్యాణి అని పిలిచాడు. రేపటి రోజున ఇదే ఇంట్లో నిలబడి తను నా భార్య, తను నన్ను నీళ్ళల్లో తోసేసింది, నేను చచ్చిపోయినన్న అందరినీ నమ్మించింది, ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంది అని ఖచ్చితంగా ఆ నిజమైతే నేను చెప్పేస్తాడు. కాబట్టే అప్పుడెప్పుడో చనిపోయాడని నమ్మించాను, ఆ నమ్మకమే నిజమని రుజువు చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇక రోహిణి. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతమ్మ కూతురు మౌనికని తీసుకొని, అమ్మ మౌనిక గుడికి వెళ్దాం పద అని అంటుంది. ఇప్పుడు నేను రానమ్మా అని అంటే, పదవే, ఎప్పుడు గుడికి రాను అంటావో, పద అని చెప్పేసి తనతో పరికిని కట్టిస్తుంది. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అని అంటే, ఎందుకంటావంటే పెళ్ళిడికి వచ్చిన పిల్లవి సాంప్రదాయబద్ధంగా ఇలా లంగావోణి కట్టుకొని గుడికొస్తే చాలా మంచిది అని అంటుంది. సరేనమ్మా, వదిన్ని కూడా తీసుకెళ్దాం అని అంటుంది మౌనిక. వదిన లేకుండా ఎలా వచ్చేస్తుంది వదిన? రోహిణి, అమ్మ రోహిణి అని పిలుస్తుంది. అమ్మ వదిన అంటే నా ఉద్దేశంలో మీనా వదిన అని. మీనా వదిన్ని కూడా తీసుకువెళ్దామమ్మా, తోడుగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమమ్మా తనతో గుడికి వెళ్ళాలంటే. అక్కడ నాకు చాలా విషయాలు తెలియనివి తను నేర్పిస్తుంది. నాకు ఎలా ప్రదక్షిణలు చేయాలి, ఎలా దండం పెట్టుకోవాలి, ఇవన్నీ తను నాకు చక్కగా చెప్తుందమ్మా అని అంటే, దాని మొహం దానికేం తెలుసులే. అయినా రోహిణి వస్తుంది. రోహిణి, అమ్మ రోహిణి అని పిలవడంతో ఇక రోహిణి, అత్తయ్య పిలిచారా అని అంటుంది. గుడికి వెళ్దాము, త్వరగా రా అమ్మా అని అంటే, గుడికా ఇప్పుడెందుకు ఆంటీ అని అంటుంది. ఎందుకంటావేంటమ్మా, మీ పెళ్ళి గుళ్ళో హడావిడిగా జరిగిపోయింది, ఆ తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళలేదు. ఇంట్లో ఏవో ఒక గొడవలు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి.
అందుకని ఒకసారి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దామమ్మ, మనశ్శాంతిగా ఉంటుంది. ఆ కష్టాలు కూడా చాలా వరకు దేవుడు గట్టెక్కిస్తాడు అని ప్రభావతి చెప్పడంతో, "ఆ, అలాగే వస్తానొత్తయ్య" అని చెప్పి అంటుంది. ఇదే సందు అదే సందు, ఆ ముష్టివాడైన నా భర్తని కూడా నేను పట్టుకోవాలి అని అనుకుంటుంది. ఇక ముగ్గురు కలిపి గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళాక అక్కడ మౌనిక చేత, రోహిణి చేత దీపాలు వెలిగిస్తుంది ప్రభావతి. ఇదిలా ఉండగా ఇంకో పక్కన శివ అలాగే పార్వతమ్మ ఇద్దరు గుడి బయట పువ్వులు అమ్ముకుంటూ ఉంటారు. శివ కూడా తల్లికి తోడుగా పూలు అమ్ముతూ ఉంటాడు. ఇక తర్వాత ప్రభావతి వాళ్ళని చూసి, చిచి, ఎక్కడికి వెళ్ళినా ఈ సంత ఎక్కడికి వచ్చినా కూడా వీళ్ళ వల్ల మాకు విలువ ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వడం లేదు. విలువ ఇచ్చేవాళ్ళు కాస్త వీళ్ళని చూసి మాకు విలువ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. ఏం చేస్తాం, అంతా మా కర్మ అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత దీపారాధన చేస్తూ ఉంటుంది మౌనిక. ఇక పూజ అంతా అయిపోయి వెనక్కి వెళ్ళిపోయే సమయానికి అనుకోకుండా తన ఓనికి దీపారాధన మంట అంటుకోవడంతో ఓని కాలిపోయి ఇక అరుపులు కేకలు పెడుతూ ఉంటుంది. ప్రభావతి, రోహిణి భయపడిపోయి దూరంగా వెళ్ళిపోతారు. ఏం చెయ్యాలో వాళ్ళకి అర్థం కాదు. ఇక అందరూ చుట్టూ అలా చూస్తారు. ఈలోపు వెంటనే అక్కడికి శివ వస్తాడు. శివ వచ్చి ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా తన ఒంటి మీద ఉన్న షర్టు తీసి వెంటనే ఇక మౌనిక ఓని తీసేసి ఆ షర్టుని తనకి కప్పి ఎవరికి కనిపించకుండా తనని కవర్ చేసేస్తాడు. ఇక మౌనిక అక్కడ జరిగిన హఠాత్ పరిణామానికి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కింద పడిపోయిన తర్వాత తన షర్టుతో తన ఒంటిని కవర్ చేసేసి, నీకేం కాలేదు కదా, నీకేం కాలేదు కదా అని నీళ్లు మొహం మీద చిలకరించి మౌనిక మౌనిక అని తట్టి లేపుతూ ఉంటాడు. ఇక ప్రభావతికి చాలా కోపం వస్తుంది. కూతుర్ని కాపాడాడు అన్న ఇంత కూడా జ్ఞానం లేకుండా చంప మీద కొడుతుంది. నీకెంత ధైర్యంరా, నా కళ్ళ ముందే నా కూతురి ఒంటి మీద చెయ్యి వేస్తావా? ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ మగవాళ్ళు కారా, మనుషులు కారా? ఎవరు చేయని సాయం నువ్వు మాత్రమే ఎందుకు చేశావో? ఇది సాయం కాదు. సాయాన్ని అడ్డు పెట్టుకొని ఇంకేదో ఆశించి నా కూతురు మీద కన్నేసి ఇలా చేశావు. నీలాంటి వాడిని బతకనివ్వకూడదు అని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది. ఇక రోహిణి కూడా, ఏదేమైనా నువ్వు ఇలా చేయడం చాలా తప్పు. ఏదైనా సందు దొరికితే చాలు మొత్తానికి మా కుటుంబంలో ఇమిడిపోదాము, దూరిపోవాలి అని అనుకుంటున్నారు. చిచ్చి, అయినా మిమ్మల్ని కాదు మీ అమ్మని అనాలి అని తను కూడా తప్పు తెలిసి కూడా అలా అంటూ ఉంటుంది. చుట్టుపక్కల అదంతా చూస్తున్న కొంతమంది భక్తులు, ఏమమ్మా చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు, కొంచెం ఆ అబ్బాయి రావడం లేట్ అయినా నీ కూతురు అదిగో అక్కడ మంటల్లో కాలి బూడిదైపోయేది. నీ కూతుర్ని శవానిగా తీసుకెళ్లేదానివి. కనీసం ఇంత కూడా ఆలోచన లేకపోతే ఎలా, జ్ఞానం లేకపోతే ఎలా? ఆ అబ్బాయిని అభినందించాలి. అది చేత కాకపోతే మౌనంగా అయినా ఉండాలి. సాయం చేసిన మనిషిని అంతలా తిడుతున్నావు, నీకు నోరెలా వస్తుంది అని చెప్పి అందరూ గడ్డి పెడతారు. ఇక ప్రభావతి మాత్రం శివకి అస్సలు ఇక థ్యాంక్స్ అని చెప్పకపోగా ఇంకా తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత మౌనికని ఇంటికి తీసుకొని వచ్చేస్తుంది. రావడమే మీనాని తిడుతుంది. నీ తమ్ముడు వల్ల నా కూతురు చచ్చిపోయేది. మీకేం ద్రోహం చేశామే, మమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు, మా జీవితాల్ని ఎందుకు ఇలా తారుమారు చేస్తున్నారు అని ఇక ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. ఈలో పదే సమయానికి బాలు వస్తాడు. ఇంకా బాలు వచ్చి, ఏం జరిగింది అని అడుగుతాడు. ఏం జరిగిందంట వింట్రా, ఈ తల్లి ఏది చెప్పినా నీకు చేదుగానే వినబడుతుంది కదా. ఇదిగో ఈ మాయలేడి ఏది చెప్పినా నమ్ముతావు, ఈ తల్లి ఏది చెప్పినా నువ్వు నమ్మవు. నీ జీవితమే అంతా, నీ బ్రతికే అంతా, నీ జాతకమే అంతా అని అంటుంది. ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగింది ప్రభావతి గారు చెప్పండి అని అంటాడు. ఏం జరగడం ఏంటి, మౌనిక ఒంటి మీద చెయ్యి వేశాడు, తనతో తప్పుగా ప్రవర్తించాడు అని అంటే, ఎవడాడు అంటూ గట్టిగా అరుస్తాడు. ఎవడో అయితే నేనెందుకు మీనాని తిడతాను, ఎవరో కాదు మీనా తమ్ముడు ఆ శివగాడే అని అనగానే, ఏంటి శివనా, ఏం జరిగింది అని అంటే, జరిగింది ఏమీ చెప్పదు రోహిణి. అమ్మ రోహిణి చెప్పవేంటి అని అనగానే, అవును, గుడిలో అందరి ముందు మౌనికని కౌగిలించుకున్నాడు. ఒక్కసారిగా మౌనిక షాక్ అయ్యి స్పృహ తప్పి పడిపోయింది అని రోహిణి అనడంతో, ఏంటి స్పృహ తప్పి పడిపోయిందని
శివ అలా చేశాడా, లేదంటే శివ చేసిన పనికి తను కళ్ళు తిరిగి పడిపోయిందా అని అడుగుతాడు. లేదు లేదు, వాడలా చేశాడు కాబట్టే తను కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటారు. ఇక వెంటనే మీనాతో, మీనా, మీ తమ్ముడిని నువ్వు మర్చిపో. ఇంతవరకు నీ తమ్ముడు అని నేను కూడా వెనకేసుకొచ్చాను, కానీ హద్దులు మీరిపోతున్నాడు, హద్దులు మీరాడు. నా చెల్లెలు జోలికే వస్తాడా? నా చెల్లెలు నా గుండెకాయ, తన జోలికొస్తే ఎవ్వరిని నేను బ్రతకనివ్వను. నా చెల్లెలు ఒంటి మీద చెయ్యి వేసిన వాడిని నేను బ్రతకనివ్వను అని ఇక కోపంతో అక్కడి నుంచి మీనా దగ్గర నుంచి ఇక శివ దగ్గరకని బయలుదేరబోతూ ఉండగా ఇంతలోపు కొంచెం కోలుకున్న మౌనిక కళ్ళు తెరిచి వెంటనే అన్నయ్య, ఆగన్నయ్య అని పిలుస్తుంది. అమ్మ చెల్లి, నువ్వు ఎంత ఆగమని చెప్పినా నేనైతే ఊరుకోను అని అంటే, ఆగన్నయ్య, ఏం జరిగిందో నీకు తెలియాలి అని చెప్పి పూసగుచ్చినట్టు గుళ్ళో జరిగింది చెబుతుంది. అలా చెప్పిన తర్వాత అప్పుడు కానీ బాలు శాంతిస్తాడు. ఇలా జరిగిందా అని అంటాడు. అవునన్నయ్య, మీనా తమ్ముడు శివ కానీ వచ్చి నన్ను కాపాడి ఉండకపోతే నేను బ్రతికి ఉండేదాన్ని కాదు, నేను చచ్చిపోయేదాన్ని. కావాలంటే ఈ గాయాలు చూడన్నయ్య, అన్నీ కాలిన గాయాలు అని చేతి మీద కాలిన గాయాలు చూపిస్తుంది. అవి చూసిన బాలు బాధపడతాడు. నిన్ను కాపాడాలనే తన షర్టు తీసి నీకు షర్టు వేసి ఎవరు చూడకుండా నిన్ను తను అడ్డం పెట్టి కాపాడాడన్నమాట అని అంటే, అవునన్నయ్య, అవును, నువ్వేమైనా చెయ్యాలి అనుకుంటే మీ చెల్లెల్ని అతనికిచ్చి పెళ్లి చెయ్యాలి అని మాత్రమే అనుకో అన్నయ్య, అంతేగాని అతన్ని చంపాలనో కొట్టాలనో అని మాత్రం నువ్వు అనుకోవద్దు అని అనడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బాలు కూడా షాక్ అవుతాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, కథలో ఎలాంటి మలుపు